ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఇదైతే సండే లాగండి. ఇంకా మార్నింగ్ లేవగానైతే టైం 7కి లేచానండి. ఈరోజు కొంచెం ఎర్లీగా అయితే లేచాను అనమాట. ఇంకా మా వారైతే మటన్ తీసుకోవడానికి అయితే సెంటర్కి అయితే వెళ్ళారండి. ఇంక ఈ లోపు అయితే పాలు అయితే నైట్ వచ్చాయి అనమాట. ఇంకా టైం లేదని చెప్పి ఇంకా పాల ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది తీసి ఒక పావు గంట సేపు బయటకు తెచ్చాలండి. ఇంకా కూలింగ్ మొత్తం పోతుంది అనమాట. లేదంటే మనం డైరెక్ట్గా పాలు కాచామనుకోండి విరిగిపోతుంది. అందుకని నేనైతే ఇక్కడ పాలు అయితే కాస్తున్నానండి. కాసిన తర్వాత ఈలోపు అయితే ఇంకా మా వారు వచ్చారు. ఇంకొచ్చాక నేనైతే ఇంకా కాఫీ అయితే పెడతాను అనమాట. కాఫీ అయితే మేము ఎక్కువ తాగుతామండి, చాలా ఇష్టం అనమాట. ఇంక ఈ మధ్య ఇంకా మా అమ్మ ఇంటికి వెళ్ళాను కదా డెలివరీ అప్పుడు, ఇంక అప్పుడైతే సరిగ్గా అంటే ఎక్కువ టీయే అలవాటు చేసుకున్నానండి. ఇంకెప్పుడైనా నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడైతే ఇంకెక్కువ అల్లం టీ అనమాట. నాకు ఎందుకు అంత తాగాలనిపించేదండి. ఉదయం సాయంత్రం అల్లం టీ ఒక టూ టైమ్స్ 3 టైమ్స్ కూడా తాగానండి నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో. ఇంక ఇప్పుడైతే కాఫీ తాగాలనిపించింది అనమాట. చాలా రోజులు అవుతుందండి. ఇంక ఇప్పుడైతే ఇంకా మా ఇంటికి వచ్చాను కాబట్టి మేము ఎక్కువగా కాఫీనే తాగుతామండి. ఇంకెప్పుడో రేర్ అనమాట. టీ తాగాలనిపించినప్పుడు టీ పెట్టుకొని తాగుతామన్నమాట. కాఫీ అయితే చాలా ఇష్టం అండి నాకైతే. అంతకుముందు మ్యారేజ్ కానప్పుడైతే ఇంకా మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మేము టీనే తాగేవాళ్ళము. ఎప్పుడో ఒకసారి తాగేవాళ్ళం. మ్యారేజ్ అయ్యాక మాత్రం ఇంక ఇప్పుడు కాఫీ అయితే అలవాటు చేసుకున్నాను. కాఫీ అంటేనే ఎక్కువ ఇష్టపడుతున్నానండి. ఇంకా మాకు డైలీ ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. సండే అనుకుంటాం కానీ సండేని ఎక్కువగా ఖాళీ లేకుండా ఎక్కువ బిజీగా ఉంటామండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా సండే వెళ్ళాలని చెప్పి పాప అయితే పడుకుంది. ఇంకా రోజు స్కూల్ ఉంటుంది కదా, పాప ఎర్లీగా లేపుతామండి. ఇంక ఈరోజు లేపలేదు. పాప ఇంకా అటు ఇటు కదులుతుంది. ఇంకా అటువైపు ఇటువైపు దిండు పెట్టామన్నమాట. ఇంక ఈలోపు మా వారైతే మటన్ కట్ చేస్తున్నారండి. ఇంక ఇద్దరికి కాఫీ కలిపాను అనమాట. ఈరోజైతే స్ట్రాంగ్గా కలిపానండి. కాఫీ తాగితే కానీ ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే నేను కాఫీ తాగుతున్నానండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు వీడియోస్ అన్నీ అయితే చూడొచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇంక ఇలా ఉంటుందండి. డైలీ రొటీన్ ఏం కదా, సండే అనమాట. ఇంక ఈ మధ్య నేనైతే లేను కాబట్టి ఇంకా ధనియాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 కలిపి నేనైతే లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకుంటానండి. ఒక వారానికి 10 డేస్కి అయితే సరిపోతుంది. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లో అప్పటికప్పుడు వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అంటే ఎప్పుడో ఒకసారి వేస్తాను ఓపిక ఉన్నప్పుడు, టైం కుదరదని చెప్పి ఇంకా ఇలా పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక 10 డేస్ దాకా అయితే వస్తుందండి. ఇట్లా ఫ్రెష్ చేసుకుంటే మాత్రం కర్రీస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇప్పుడైతే నేను ఫాస్ట్గా అయితే ఇంక రెడీ చేస్తున్నానండి. ఇంక ఈ లోపు అయితే ఇంకా మా వారైతే మటన్ కడిగిచ్చారనమాట. ఇంకా నాకైతే రాదండి కట్ చేయడము ఇవన్నీ. అయితే ఇంకా మా వారే కట్ చేసి పెట్టారు. ఇంకా అంటే ఈరోజు హెడ్ అనమాట. ఇంకా నేను ఈ బోన్స్ ఇవన్నీ అయితే కొంచెం సాల్ట్ పసుపు వేసి ఉడికించి మధ్యాహ్నం చర్చి నుండి వచ్చాక అయితే చేస్తానండి. ఇంక ఇప్పుడైతే బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పి బ్రెయిన్ ఏం కాదు ఇక్కడ చేసేది, అంటే ఉప్మా చేస్తున్నాను టిఫిన్. ఇంక ఈ మధ్య అంతా అయితే ఒక 10 డేస్ అవుతుందండి. వరుసగా మేమైతే బయటే తెచ్చుకున్నాము. మేమైతే దాదాపు బయట తెచ్చుకోమండి. ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి కూడా కాదు నాకు తెలిసి. అంటే నెలలో ఒక 2-3 టైమ్స్ అంతేనండి. ఏం లేదన్నా కూడా కనీసం మ్యాగీ కానీ ఉప్మా కానీ చేసుకొని తింటాం అనమాట. ఎప్పుడు ఉంటుందండి ఉప్మా రవ్వ అయితే. ఇంక ఇప్పుడైతే నేను నిన్న తెప్పించాను అనమాట ఆన్లైన్లో. ఇప్పుడు లైట్గా ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసానండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ అయితే పోసానండి ఉప్మాలో. ఇంక ఈ లోపు అయితే ఇంకా మా వారు మటన్ కడిగిస్తున్నారు అనమాట. ఇంకా బ్రెయిన్ అయితే ఫ్రై చేయాలండి. అందుకోసం అని చెప్పి ఇంకా అల్లం, వెల్లుల్లి ఇంక ఇవన్నీ అయితే మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత ఇంకా ఫ్రై అయితే స్టార్ట్ చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ అయితే పాపకైతే రాగి జావ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంక ఇవన్నీ చేసుకొని ఇంకా మేము టిఫిన్ తినేసి ఇంక ఈ లోపు అయితే ఫ్రై చేసి ఇంకా పాపకైతే స్నానం చేపించి ఇంక చర్చికి అయితే వెళ్తామండి. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ అయితే ఇంకంతా ఫాస్ట్ అయితే చేస్తున్నాను. సండే అనుకుంటాం కానీ కొంచెం కూడా తీరకూడదండి. ఆ రోజు
రోజు ఎక్కువ పని ఉంటుంది అన్నమాట. మిగతా టైంలో కంటే సండేనే ఎక్కువ పని ఉంటుందండి. మాకైతే ప్రతిసారి ఇంకా అల్లం వెల్లుల్లి ఇంక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే బెటర్ అండి. ఇంక ఇప్పుడు రేపైతే ఇంకా అల్లం కూడా తీసుకొచ్చాడు, కుదరట్లేదండి అసలు. పాప అయితే పని చేయనియట్లేదు అనమాట. ఆమె పడుకున్నప్పుడే కొంచెం కొంచెం చేసుకుంటానండి. ఇంక ఇప్పుడైతే నేను తొందరగా అవుతుందని చెప్పి కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో పెట్టి కొంచెం సాల్ట్ పసుపు వేసి ఒక 5-6 విజిల్స్ దాకా అయితే ఉంచాను. తొందరగా అయిందనమాట. ఇంకా అయిన తర్వాత ఫ్రై లాగా చేశానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వచ్చాక ఇంకా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా డైలీ రొటీన్ అయితే ఇంక ఇలాగే ఉంటుందండి. అంటే సండే కాబట్టి ఇంక ఇంటి దగ్గర ఉన్నాం మేము. మామూలుగా అయితే స్కూల్కి వెళ్తామండి. సండే రోజు కూడా ఇంటి దగ్గర ఏమి ఉండము. మేము వచ్చేసరికి 1-1:30, 2 అట్లా అవుతుందండి చర్చికి వెళ్ళేసరికి. ఆ రోజు కూడా ఏమి ఉండము అనమాట. మధ్యాహ్నం వరకేనండి. మధ్యాహ్నం నుంచి ఇంకా నైట్ అంతా ఉంటాము, అంతేనండి. మిగతా టైంలో మధ్యలో హాలిడేస్ వస్తే తప్ప ఇంకా సండే అయితే అసలు ఖాళీ ఉండదన్నమాట. చర్చికి వెళ్తాం కాబట్టి ఫాస్ట్గా అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి. హడావిడి అనమాట సండే అంటే. ఇంకా చర్చికి ఈ మంత్ అయితే 2 వారాలు అయితే వెళ్ళలేదండి. ఒక వారం అయితే ఎండలు ఉన్నాయని చెప్పి వెళ్ళలేదు. ఒక వారం అయితే ట్రైనింగ్ ఉందండి. లాస్ట్ వీక్ ఈ వీక్ అయితే వెళ్ళామండి. నెక్స్ట్ వీక్ అంటే 5 వారాలు వచ్చాయి అనమాట ఈ నెలలో. అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే మా ఎసురు అయితే బాగా మరిగిందండి. ఇంకా వాటర్లో అయితే ఇంకా రవ్వ వేయాలన్నమాట. నేనైతే తిప్పకుండా వేసానండి. కొంచెం గడ్డల్లాగా వచ్చింది అని ఫాస్ట్గా తిప్పేసరికి తొందరగా పోయిందనమాట. ఇక్కడ చూసారా కలర్ఫుల్గా ఉందండి. కరివేపాకు ఇవన్నీ వేసాను. వేసిన తర్వాత ఇప్పుడైతే రవ్వ అయితే పోసుకోవాలండి. చాలా బాగుంటుందండి. నాకైతే హాస్టల్లో ఉన్నప్పుడైతే ఎక్కువగా అదే పెట్టేవాళ్ళు. నేను దాదాపు 10 years దాకా తినలేదు. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక ఇంకా తింటున్నాను. అంతకుముందు అయితే అస్సలు తినేదాన్ని కాదండి. ఇంక ఇప్పుడైతే ధనియాల పొడి అయితే మిక్సీ పట్టి అనమాట. పెట్టిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఇంక ఇవన్నీ వేసి పెట్టుకుంటే మనకు ఒక నెల దాకా అయితే ఉంటుంది, స్టాక్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఇంకా టైం లేకనే పట్టట్లేదండి. ఇక్కడైతే ఇంకా నేను మిక్సీ పడుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే. మా పాప అయితే ఇంకా నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ వేయడం అయితే కుదరట్లేదండి. ఇంకా మా పాప పడుకున్నప్పుడే నేను ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా మా పాప అయితే మేల్కొన్నప్పుడు చిన్నపిల్లల పాటలు ఉంటాయి కదండి, అలా ఆ పాటలు వింటుంటుంది. అట్లా డైరెక్ట్గా పెట్టామనుకోండి మనము కాఫీ రేట్ వస్తుంది. అందుకని చెప్పి ఇంకా నేనైతే ఇంకా మ్యూట్లో పెట్టేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇక్కడైతే ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే అంత ఫాస్ట్గా ఏం చేయలేదండి, స్లో అనమాట. ఒక 2-3 గంటల ముందే లేవాలండి. ఫాస్ట్గా చేయాలంటే అస్సలు చేయలేను నేను. స్లోగానే కొంచెం చేస్తాను అంతే తప్ప ఫాస్ట్గా చేయాలంటే అసలు పనులే చేయలేను అనమాట. అట్లా ఉంటుందండి నేనైతే. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేసానండి. ఇది కొంచెం ఎక్కువగానే పట్టాను అనమాట. కొంచెం ఫ్రిడ్జ్లో మధ్యలో ఎప్పుడైనా చికెన్ అట్లా తెచ్చుకున్నప్పుడు దానిలో పనికి వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఫుల్ అయిందని చెప్పి గ్యాస్ కౌంటర్ ఇంకా బయట టేబుల్ ఉంటే హాల్లో టేబుల్ మీద అయితే పెట్టేసి అనమాట. అక్కడ వాటర్ అయితే పడ్డాయండి. వాటర్ పోసాను అనమాట. అందుకని తోడడానికి అయితే వెళ్తున్నానండి. ఇంక నేను ఎక్కువ ఏంటంటే పాత నైటీలు అవి ఉంటాయి కదండి, ఆ నైటీలు వేసి తుడుస్తూ ఉంటాను. అయితే ఇంకా కర్రీస్లోకి అయితే ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. మటన్లో కూడా అండి ఆఫ్టర్నూన్ కూడా కట్ చేసి పెట్టుకుంటే రాగానే చేయొచ్చు అనమాట. ఇంకా చర్చి నుండి రాగానే అస్సలు చేయలేమండి. నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చాను అనుకోండి అస్సలు చేయలేను. నాకైతే బద్ధకం వస్తుంది, ఇంకంత నీరసం వచ్చేస్తుందండి. అందుకని చెప్పి కొత్తిమీర, పుదీనా ఇంక ఇవన్నీ ఒలిచిపెట్టుకున్నాను అనమాట. ఒలిచిపెట్టుకుని అన్నీ కట్ చేసి పెట్టుకుంటే నీట్గా తొందరగా పని అయిపోతుందండి. ఇక్కడ కొత్తిమీర చూసారా, మా వారైతే కొత్తిమీర, పుదీనా, అల్లం అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. నాకైతే కర్రీస్ చేయాలంటే ఖచ్చితంగా ఉండాలండి. కొత్తిమీర, కరివేపాకు ఇవి ఉండాలి. ఏంటో అంత హడావిడికి తిరుగుతున్నాను, బాగా పనిచేస్తున్నట్టుగా అనమాట. ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది కదండి. ఇంక ఫ్రై చేసుకొని తినేసి ఇంకా రెడీ చర్చికి వెళ్తాము.
ఇక్కడైతే ఇంక నెక్స్ట్ అయితే గిన్నెలు కూడా కడిగేసానండి. మార్నింగ్ లేచినప్పుడే కడిగేసాను అనమాట. స్టాండ్లో పెడితే అవే ఉంటాయండి, ఇంకా మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇంకా కొత్తిమీర ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. అటు ఇటు తిరగడమే సరిపోయింది పని చేయడం కంటే కూడా. మా పాప పడుకుంది అనుకోండి, నేను చూస్తూ ఉంటాను అనమాట. ఊరికే చూస్తూ ఉంటారండి, చూడడం రావడం ఇదే పని నాకైతే. అంటే ఒకవేళ లేచిందేమోనని చెప్పి ఆమె ఊరికినే కదులుతుంటుంది, నేను లేవగానే లేస్తుందండి. అంత మెలకువ అనమాట ఆమెకి. నాకు అంతేనండి, ఇంకేదైనా చీమ చట్టుకుమన్నా కూడా నాకు వెంటనే మెలకువ వస్తుంది అనమాట. అంత మెలకువ వస్తుందండి నాకైతే. కంటి నిండా అంత నిద్రపోను అనమాట నేను, నాకు అంత మెలకువ అండి. ఇక్కడైతే ఇంకా మిక్సీ పడుతున్నాను అనమాట జావ ప్రిపేర్ చేయడానికైతే పాపకి. ఇంకా నేను ఏం చేశానంటే బ్రెయిన్ ఫ్రై చేయడానికి కూడా టమాటాలు ఉన్నాయి కదండి, మిక్సీ పట్టాను. ఇంక ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఫ్రై అయితే. ఇక్కడ కొంచెం అయితే కడాయి అయితే పెట్టాను. కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేసానండి. ప్రాసెస్ మొత్తం అయితే తీయలేదు, మధ్యలో పాప లేచిందని చెప్పి ఇంక నేనైతే తీయడం మర్చిపోయానండి క్లిప్ అయితే. ఇక్కడ ఆయిల్ వేసానండి. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడైతే మనము అంటే ఇంకా నేనేం చేస్తానంటే ఇక్కడ అన్నీ మిక్సీ పట్టుకుంటానండి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టి వేస్తాను అనమాట. ఇట్లా చేస్తే మన గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే మనం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకు ఆయిల్ అంతా పైకి రావాలండి, అప్పుడే బాగుంటుంది అనమాట. కర్రీ కూడా బాగుంటుందండి, లేదంటే పచ్చివాసన వస్తుంటుంది అనమాట. ఇంక నెక్స్ట్ అయితే నేను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసానండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత నేను ఈ టమాటాలు ఉన్నాయి కదా మిక్సీ పెట్టాను అనమాట. తొందరగా అవుతుందని చెప్పి, తొందరగా మొగ్గుతుందండి, అందుకని ఈ పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఒక 10 మినిట్స్ చాలండి, తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇంక ఈ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక బ్రెయిన్ ఉంటుంది కదండి, ఆ బ్రెయిన్ వేసి ఇంకా ఫ్రై చేసుకోవడం ఏమంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంకా ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు. ఇక్కడ చూసారా ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చేసిన విధానం అయితే ఇంకా మీకు చూపించలేదు, తీయడం కుదరలేదన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడైతే మేము ఉప్మా 2 తినేసి చర్చికి అయితే వెళ్తున్నామండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు అయితే చాలా బాగుంటుందండి. చూడండి. ఈ మధ్యకాలంలో రాలేదు డెలివరీకి. చర్చికి వెళ్ళేసరికి లేట్ అయిందండి. మేము వెళ్ళింది 11కి అట్లా వెళ్ళామన్నమాట. వచ్చేసరికి చాలా లేట్ అయిందండి, అంటే 1 అయిందనమాట. 12:30కి అయిపోయింది. ఇప్పుడైతే ఇంకొచ్చింది వెళ్ళిగానే అయిపోతుంది అనమాట ప్రేయర్ అయితే. ఇప్పుడైతే నేను సంగటి అయితే చేశాను. సంగటి ఫ్రై అయితే చేశాను అనమాట. ఇంకెప్పుడైతే కాసేపు తినేసి రెస్ట్ తీసుకొని లోపల డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలన్నమాట. నేనేమన్నా నిన్నట్ట నిజమే కదండి. నువ్వు అబ్బా చూడండి ఫ్రెండ్స్, డెక్స్ ఇది
ఎన్ని రోజులు అయిందంటే వచ్చి దాదాపు క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుందండి. ఇది ఒకటి తీసుకుని మేము వచ్చేసరికి ఉన్నాయి అనమాట. ఈ రోజు ఓపెన్ చేయడానికి కుదరలేదండి. చూడండి మా పాప చూడండి ఏం చేస్తుంది మా చిన్నోడు. ఇవి పాపకని బ్యాగ్లో వేసి తీసుకున్నానండి. క్వాలిటీ మొత్తం బాగుందండి. ఇలా పాప బట్టలకి అయితే ఇబ్బంది ఉంది, కానీ చిన్నవి వచ్చాయి. చూడండి బాగుంది. ఇట్లా ఇలా ఉంటుందన్నమాట. ఎన్ని వచ్చాయంటే మొత్తం 3 వచ్చాయి. ఇది ఇట్లా బాక్స్ అడుగులు పెట్టుకోవడానికి ఇట్లా క్వాలిటీ బాగుందండి. ఇదొకటి. ప్యాక్ అవుతుందా? చిన్నవి గట్టిగా ఉంది. అడుగులా ఇచ్చేదా 3 వచ్చాయి. చిన్నోడు ఇది బాగుందండి. ఇప్పుడే చూపిస్తాను ఎన్ని రోజులు అవుతుందో. చాలా బాగుంది. ఇది సేమ్ బెడ్షీట్ ఉన్నట్టే ఉందన్నమాట. ఇప్పుడు బెడ్ మీద వేస్తా. ఇప్పుడు నేను ఎన్నిలా పాపం తీసుకుంటా. లే
సంగటి అయితే చేశానండి. ఇక్కడైతే ఫ్రై అయితే చేశాను అనమాట.